ఫుడ్ డెలివరీ బాయ్ని వరించిన అదృష్టం. ఫుడ్ డెలివరీ బాయ్ని అదృష్టం వరించింది. ఆ కథ ఏంటో చూద్దాం. ఒక ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీలో పనిచేసే సాహిల్ సింగ్ ఒకప్పుడు మంచి ఉద్యోగం చేసేవాడు. కరోనా తర్వాత ఉద్యోగం కోల్పోయి బ్రతుకు తెరువు కోసం ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీలో జాయిన్ అయ్యాడు. అప్పటికి రోజు గడవని పరిస్థితులు ఎదుర్కొన్నాడు. దాదాపు వారం రోజులు కేవలం టీ మరియు మంచినీటి పైన ఆధారపడి ఉన్నాడు. అతని దగ్గర బైక్ కూడా లేదు. ఒకరోజు టెక్లో పనిచేసే ప్రియాంక చాందేల్ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టగా బైక్ లేనందున సాహిల్ 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఫుడ్ డెలివరీ చేయగా ఆలస్యమైందని ప్రియాంక కోప్పడగా తన గోడు చెప్పుకున్నాడు. తాను ఒకప్పుడు నింజా కార్ట్, బైజూస్ లాంటి కంపెనీల్లో పనిచేశానని, సరైన ఉద్యోగం లేదని, తప్పని పరిస్థితుల్లో ఈ ఉద్యోగం చేస్తున్నానని, ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించమని వేడుకున్నాడు. అయితే ప్రియాంక తన స్టడీ వివరాలు తెలుసుకొని 500 రూపాయలు, ఒక గ్లాస్ మంచినీళ్లు మాత్రం ఇచ్చి పంపివేసింది. తర్వాత తన లింక్డ్ఇన్ అకౌంట్లో ఇతనికి ఏదైనా ఉద్యోగం ఉంటే చూడండి అని పోస్ట్ పెట్టింది. చివరికి ఒక కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఇది తెలుసుకొని ప్రియాంకకి కృతజ్ఞతలు తెలిపాడు సాహిల్. సో వ్యూవర్స్, మీరు కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ప్రియాంక లాగా మోరల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం K2 న్యూస్ని చూస్తూ ఉండండి.